విచరుషణి బ్రహ్మపుత్ర ఇవ సభనేషు సగిం శశేవభాజి సుమతిర్హీత్యా నమో రాజా ప్రముణాది అందరికీ నమస్కారం. ముఖ్యంగా గన్నవరం పంచాయతీ సర్పంచ్ గారికి, అలాగే గన్నవరం పంచాయతీ పాలకవర్గ సభ్యులకి, ఈఓకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పిల్లలు క్రికెట్ ఆడుకోవడానికి క్రికెట్ బాక్స్ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఫస్ట్ గన్నవరం పంచాయతీ నుంచి మొదలుపెట్టాం. రాబోయే కాలంలో నియోజకవర్గంలో 10 క్రికెట్ బాక్సులు ఇలాంటి రాబోయే 2-3 నెలల్లో ఏర్పాటు చేస్తాం. విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ డిపిఓకి ఆదేశాలు ఇచ్చా, అలాగే కృష్ణా డిపిఓ కూడా చెప్పారు. రాబోయే కాలంలో బాపులపాడులో 2 కానీ 3 కానీ, అలాగే నిడమానూరు, ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరపాడు, నున్న, ఇలా అలాగే అంబాపురం ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిల్లో క్రికెట్ బాక్స్ కానీ, లేకపోతే క్రీడలకు అనుకూలంగా ఉండే బ్యాడ్మింటన్ ఆడతారు, టెన్నిస్ కోర్టు ఇలాంటివి చేస్తే తప్ప ఈ నియోజకవర్గంలో ఉన్న కామన్ సైట్లు కాపాడే పరిస్థితి లేదు. పందికొక్కుల్లాగా విజయవాడ టౌన్లో ప్రభుత్వ స్థలాలన్నీ అన్యాక్రాంతమైన పరిస్థితి. వీటిలో 2 అడ్వాంటేజ్ ఉన్నాయి. ఈ గన్నవరం టౌన్లో ఉన్న పిల్లలందరూ క్రికెట్ ఆడుకోవడానికి మంచి వేదిక ఇది. పంచాయతీకి ఆదాయం వస్తుంది. 13.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంచాయతీ నుంచి పెట్టించాం. మన కేసరపల్లిలో కుంభకోణం కాఫీ షాప్ను కూడా పంచాయతీ నుంచి పెట్టించాం. రాబోయే కాలంలో ఈ పంచాయతీకి ఎంతో కొంత ఇటు మెయింటెనెన్స్ కన్నా ఎక్స్ట్రా డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. అలాగే అన్ని పంచాయతీల్లో సెమీ అర్బన్ గా ఉండి, అర్బన్ ప్రాంతంలో ఉండి, రూరల్ గా ఉన్న నియోజకవర్గం ఉన్నది. ఈ నియోజకవర్గంలో పెద్ద ఊర్లన్నింటిలోనూ ఫస్ట్ క్రికెట్ బాక్స్ ఏర్పాటు చేస్తాం. రాబోయే 3 నెలల్లో ఇలాంటి 10 క్రికెట్ బాక్స్ను అందుబాటులో తీసుకొస్తాం స్థానిక యువకుల కోసం. యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ, అలాగే గ్రామ పంచాయతీలు చేసే ఈ కార్యక్రమాల వల్ల ఆ గ్రామంలో ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి, గవర్నమెంట్ సైట్ అన్యాక్రాంతంగా కూడా ఉండే పరిస్థితి, ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి. కాబట్టి దీనికి రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా నేను ప్రవేశపెట్టా. రాబోయే కాలంలో దీని ఆదర్శంగా తీసుకుని 175 నియోజకవర్గాల్లో కూడా చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.